ఇజ్రాయిల్ కలిసి ఇరాన్ మీద ఒక భీకరమైన దాడి చేయడం జరిగింది. ఆ భీకర దాడిలో ఎయిర్ రైడు అరౌండ్ కొన్ని మిసైల్ అంటే ఇక్కడ ఈ ఏరియా నుంచి మిసైల్ అంటే నార్థన్ అరేబియా, ఈ పర్షియన్ గల్ఫ్లో ఉన్న యుఎస్ ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్స్ నుంచి ఇరాన్ టెహరాను, అదేవిధంగా ఇస్ఫహాన్ లాంటి 6 సిటీల మీద అటాక్ చేయడం జరిగింది. ఇప్పుడు వందలాది మంది ఇరాన్లో చనిపోయినట్టు తెలుస్తుంది. ఒక యూనివర్సిటీ దగ్గరే ఆల్మోస్ట్ 36 మంది ఫిమేల్ స్టూడెంట్స్ చనిపోయారని తెలుస్తుంది. ఇరాన్లో అణు శాస్త్రవేత్తలు, ఐఆర్జీసీ కమాండర్స్, ఆర్మీ కమాండర్స్ చనిపోయినట్టు తెలుస్తుంది. ఎంతోమంది పొలిటీషియన్స్ చనిపోయినట్టు తెలుస్తుంది. అంటే ఏంటి, ఈ మొట్టమొదటి దాడిలోనే ఇజ్రాయిల్ అదేవిధంగా యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా చాలా తీవ్రంగా ఇంటెలిజెన్స్ సోర్సెస్తో ఒక దాడి చేసినట్టు తెలుస్తుంది. దీనికి ఇరాన్ ప్రతిస్పందన ఎలా ఉంది అంటే, ఇరాన్ మొట్టమొదటి నుంచి చెప్తుంది నా మీద అటాక్ చేస్తే అగ్ని గోళాన్ని క్రియేట్ చేస్తా అంటూ ఇరాన్ చెప్పడం జరిగింది. ఇప్పుడు ఇరాన్ ప్రతిస్పందనతో ఎంటైర్ మిడిల్ ఈస్ట్ అగ్నిగోళంగా మారినట్టు తెలుస్తుంది. ఎందుకంటే అది ఇరాన్ ముందే హెచ్చరించింది. ఇప్పుడు ఇజ్రాయిల్ అంటే ఇజ్రాయిల్లో ఉన్న టెల్ అవీవ్, హైఫా లాంటి పోటీ సిటీల మీద పూర్తిగా మిసైల్స్ ప్రయోగించినట్టు తెలుస్తుంది. ఈ మిసైలు ఇక్కడ లెబనాన్ దగ్గరున్న ఈ లెబనాన్ నుంచి కూడా ఆల్మోస్ట్ ఇక్కడికి హిజ్బుల్లా నుంచి కూడా మిసైల్స్ ప్రయోగించినట్టు తెలుస్తుంది. ఇజ్రాయెల్లో మొత్తం పీపుల్ అంతా వణుకుతున్నారు. వాళ్ళు మిసైల్ షీల్డ్ షెల్టర్స్లోకి వెళ్ళినట్టు తెలుస్తుంది. ఇక ఇరాన్ ఏంటంటే తన యొక్క అత్యాధునిక క్షిపణుల్ని, సెజిల్లు, తర్వాత సయ్యద్ లాంటి క్షిపణుల్ని మొత్తం యుఎస్ బేసెస్ని అటాక్ చేస్తున్నట్టు తెలుస్తుంది. ముఖ్యంగా ఇరాన్ మిసైల్ వర్షం ఎక్కడికి వెళ్తుందంటే ముఖ్యంగా ఈ బహ్రెయిన్ అమెరికా యొక్క నేవల్ బేస్ మీద ఫస్ట్ అటాక్ జరిగింది. తర్వాత అబుదాబీలో, అదేవిధంగా యుఏఈ క్యాపిటల్ అబుదాబీలో యుఎస్ బేస్ మీదే అటాక్ జరిగిందనమాట. తర్వాత మొత్తం ఇక్కడ సౌదీ అరేబియా, జోర్డాను, సిరియాలో ఉన్న ఎయిర్ బేస్లు, అమెరికా ఎయిర్ బేస్ల మీద కూడా అటాక్ జరుగుతుంది. ఒమన్లో అటాక్ జరుగుతుంది. అంటే ఇప్పుడు ఇరాన్ కొన్ని వందలాది మిసైల్స్ని, కొన్ని వందలాది డ్రోన్లని, అమెరికా ఎయిర్ బేస్ని అటాక్ చేస్తుంది. మొత్తం ఈ మిడిల్ ఈస్ట్ అంటే ఈ గల్ఫ్ ప్రాంతం మొత్తంలో యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాకి సంబంధించిన ఎయిర్ బేస్లు మొత్తం 28